కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది వద్ద బంగాళాఖాతం సముద్రం అసాధారణ రీతిలో వెనక్కి వెళ్లడం స్థానికుల్లో మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అంతర్వేది తీర ప్రాంతం వద్ద సముద్రం దాదాపు 500 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. సముద్రం వెనక్కి వెళ్లిన కారణంగా ఆ ప్రాంతం మొత్తం మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. సాధారణంగా సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్రం ఈ విధంగా వెనక్కి వెళ్తుందని గ్రామస్తులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో సునామీ వచ్చిన అనుభవాల దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు ప్రస్తుతం అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ అసాధారణ పరిణామంపై అధికారులు, వాతావరణ శాఖ స్పందన ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మరింత సమాచారం కోసం అధికారిక ప్రకటనలు లేదా హెచ్చరికలను అనుసరించడం అవసరం. హాయ్ ఫ్రెండ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం. ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు. ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుతో ఉండే రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కని విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఇంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి మేము వెళ్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతర్వేది దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం. ఇంకా వాపు కూడా లేదు. ఎప్పుడు కూడా ముసముసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ బంగాళాఖాతం మరి ఈరోజు ఎంత నిమ్మలం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది. పంటలు కూడా ఆపేయటం జరిగింది. అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్.